వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఈ పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మోరియా అసలు కథ. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్లేవాడు. ఒకరోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవటానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కల్లో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూడ్చా వర్సి లౌకర్యా అని మరాఠీలో నినదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం. వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు భిన్నమైన అవతారంగా శ్రీ వినాయకుణ్ణి ఆవాహన చేసి పూజిస్తారు. ప్రతిరోజుకు ప్రత్యేక నైవేద్యం, ప్రత్యేక ఫలితము ఉంటాయి. ఇక్కడ 9 రోజుల వివరాలు ఇప్పుడు చూద్దాం. వినాయక నవరాత్రుల పూజా విధానం. 1వ రోజు భాద్రపద శుద్ధ చవితి శ్రీ వరసిద్ధి వినాయకుడుగా ఉండగా ఆయనకు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడతారు. దీనివల్ల ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది. 2వ రోజు పంచమి శ్రీ సిద్ధి వినాయకుడు అంటే ఈయనకు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారు. దీనివల్ల జ్ఞాన వృద్ధి, విద్యలో విజయము దక్కుతుంది. ఇక 3వ రోజు షష్ఠి శ్రీ శక్తి వినాయకుడు. ఈయనకు దద్దోజనం పెడతారు. దానివల్ల శాంతి, సౌఖ్యము లభిస్తాయి. 4వ రోజు సప్తమి శ్రీ వగ్నరాజ వినాయకుడు. ఆ రోజున ఈయనకు వడలను నైవేద్యంగా పెడతారు. దీనివల్ల అడ్డంకులు నయమైపోతాయి లేదా నివారణ అవుతాయి. ఇక 5వ రోజు అష్టమి శ్రీ లక్ష్మీ వినాయకుడు. ఈయనకు చక్కెర పొంగల్ని పెడతారు. దానివల్ల ధన సంపద, ఐశ్వర్యం కలుగుతుంది. ఇక 6వ రోజు నవమి శ్రీ గజానన వినాయకుడు. ఈయనకు మినప్పప్పు దోశలను పెడతారు నైవేద్యంగా. దీనివల్ల బలం, ఆరోగ్యం దక్కుతాయి. 7వ రోజు దశమి శ్రీ ధన్య వినాయకుడు. ఈయనకు పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. దీనివల్ల ధాన్య సంపద, ఆహార సమృద్ధి ఉంటుంది. 8వ రోజు ఏకాదశిన శ్రీ విఘ్న వినాయకునికి లడ్డూని నైవేద్యంగా పెడతారు. దీనివల్ల శత్రు నివారణ, విజయము దక్కుతుంది. ఇక 9వ రోజు ద్వాదశి శ్రీ మహావినాయకుడు. ఆ రోజున అన్నపూర్ణ ప్రసాదం. దీనివల్ల సమగ్ర శ్రేయస్సు, సంపూర్ణ విజయము లభిస్తుంది. ఒక్కరోజు మాత్రమే పూజ చేసేవారికి వరసిద్ధి వినాయక పూజ చాలు. 9 రోజులు జరుపుకునేవారు ప్రతిరోజు వేరువేరుగా ఈ అవతారాల ఆవాహన చేసి పూజించాలి. ఈ గణపతి నవరాత్రుల్లో మన గణపతి మండపాలలో మన ఆచార వ్యవహారాలకు సంబంధం లేని సంగీతం పెట్టకూడదు. వీలైనంత వరకు ఆధ్యాత్మికత పెంపొందించేలా గణపతి మండపాలలో భక్తి గీతాలు, మంత్రాలు, భక్తి సంగీతం ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలో వీలైనంత అవగాహన అందరూ కలిగి ఉండాలి. మండపాలలో ముఖ్యంగా గణపతి ఆధ్యాత్మిక మంత్రాలు మరియు స్తోత్రాలు వినిపించాలి. వేదోక్త మహాగణపతి మంత్ర జపం, అలాగే శ్రీ మహాగణపతి మహిమ్న స్తోత్రం, శ్రీ మహాగణపతి గాయత్రి మంత్రం, వీటిని మండపాలలో నిత్యం జపించినట్లయితే గణపయ్య సంతోషించి మనం కోరిన కోరికలు తీరుస్తాడు. ఈ గణపతి నవరాత్రుల్లో నిత్యం సంపూర్ణంగా గణపతి మంత్ర సాధన చేయండి. అలాగే స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు సాధించండి. ఓం గం గణపతియే నమః.